రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కళ మరోసారి చెదిరింది. ఐపీఎల్ 2024 సీజన్ను కూడా టైటిల్ సాధించకుండానే ముగించింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ చేతిలో ఓడి ఓటమి బాధతో ఆర్సీబీ మైదానాన్ని వీడింది. కాగా ఆర్సీబీ కోచ్ యాండీ ఫ్లవర్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆటగాళ్లను విడిచిపెడుతున్నామని పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో సత్తా చాటాలంటే పేస్కొస్తే బౌలర్ల కంటే భిన్నమైన బంతులను సంధించే నైపుణ్యం ఉన్న బౌలర్లు కావాలని అన్నాడు. తెలివితో బౌలింగ్ చేసే ప్లేయర్లు కావాలని పేర్కొన్నాడు. 11,50,00,000 భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్న అల్జారీ జోసెఫ్ను రీటైన్ చేసుకోవట్లేదని యాండీ ఫ్లవర్ హింట్ ఇచ్చారు. కొత్త బంతితో అతివేగంతో బంతులు సంధిస్తాడనే ఉద్దేశంతో జోసెఫ్కు భారీ ధర వెచ్చించారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో జోసెఫ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కాగా పవర్ హిట్టర్లను జట్టులో కొనసాగించాలనుకుంటున్నామని తెలిపాడు. బౌండరీల దూరం తక్కువగా ఉండే బెంగళూరులో భారీ హిట్టర్లు జట్టుకు ఉపయోగపడతారని అన్నాడు. దీంతో 1,50,00,000కు సొంతం చేసుకున్న టామ్ కరన్ను ఆర్సీబీ ఫ్రాంచైజీ గుడ్ బై పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సీజన్లో కూడా డూప్లెసిస్ కెప్టెన్ అని యాండీ ఫ్లవర్ పరోక్షంగా చెప్పాడు. డూప్లెసిస్ జట్టును గొప్పగా నడిపించాడని అన్నాడు. ఆశలు లేని స్థితి నుంచి జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చడంలో కోహ్లీ, డూప్లెసిస్ ఎంతో శ్రమించారని అన్నాడు.